రాజమ్మ పీరి. మీరు ఈ పేరు ఎక్కడ నిన్నరో ఇన్నరో తెలియదు కానీ మామూలుగా అన్ని ఊర్లలో పీర్ల పండుగ మా గొప్పగానే చేసుకుంటారు. కానీ డబిల్పూర్లో మాత్రము ఈ రాజమ్మ పీర్ల పండుగను మా గొప్పగా చేసుకుంటారు. ఆళ్ళు వీళ్ళు అని కాదు, ఆ కులం ఈ కులం ఈ మతం ఆ మతం అని కాకుండా అందరు ఒక్కతాన కూడి ఆ రాజమ్మ పీరుని ఏం సంబరంగా చేసుకుంటారు. ఇప్పుడు ఆడ ముస్లిం పెద్ద ఆరిఫాన్ ఆధ్వర్యంలోనే గత కొన్నేళ్ల నుంచి ఈ పండుగ జరుపుకుంటూ వస్తానే ఉంది. అయితే డబిల్పూర్ ఊర్లే వాళ్ళ ముస్లిం పెద్ద ఆరిఫాన్ ఆధ్వర్యంలో ఈ రాజమ్మ పీరు పండుగను మా గొప్పగా చేసుకుంటారు. ఏదో పీరిని తీసుకొచ్చి ఊరేగించి అక్కడ జసేపు అసైదులా ఆడి అన్నట్టు కాదు. స్టేజ్ వేస్తారు, పాటలు పాడే కళాకారులు వస్తారు, ఆటలాడేటోళ్ళు వస్తారు. అబ్బో ఈలలు కేకలు, ఏంటిది పీర్ల పండుగని ఇంత గొప్పగా చేస్తారా అన్నట్టుంటది సంబరము. మరి ఆనవాయితీ అనేది ఇప్పుడిప్పుడు పెట్టింది కాదు, ఇది ఏండ్ల నుంచి అంట. ఆరిఫాన్నోళ్ళ నాయన తాత ఈ కాలం నుంచి వస్తూనే ఉంటదట పండుగ. అన్ని ఊర్లలో ఏమో గాని డబిల్పూర్లనైతే ఈ పీర్ల పండుగ చూడనీకి ఆ ఊరోళ్ళ చుట్టాలు కూడా వస్తారు అది చూడనీకి. అంత గొప్పగా చేస్తారు. మరి ఇక చూడుండ్రి, రాజమ్మ పీరు పండుగ అంటే పసిపిల్లగాని కాడికించి పండు ముసలోళ్ళ దాకా ఎట్లా ఆడుతుర్రో చూడుండ్రి. ఈ అవ్వ ఇప్పటికే వానలు లేవని వానదేవుని కోసం ఎదురు చూసి అందరు రంది పడుతుంటే ఇటు పీర్ల పండుగ షురువు కానే లేదు, పీరొచ్చి కూర్చోనే లేదు. అప్పుడే వాన శినుకులు రాబట్టే. ఇది కదా ఆ దేవుడు ఆశీర్వదించుడంటే. ఆ దేవుని దయ వల్లనే ఇట్లా బాణ శినుకులు పడ్డాయి అనుకుని మస్తు మురిసిర్రు. ధూమ్ ధామ్గా అయింది ఆట అంతా. ఈడికి కౌన్సిలర్లు అందరు వచ్చిర్రు. ఆ దేవుని దయ వల్ల ఈసారి వాళ్ళ ముస్లిం పెద్ద ఆరిఫ్ అన్న కౌన్సిలర్ గిట్ అయ్యిండు. ఇక ఈ పీర్ల పండుగకి ఊరు పెద్ద పెద్దోళ్ళు అందరు వచ్చిర్రు, కౌన్సిలర్లు లీడర్లు అందరు ఒక్కతాన కూడి అందరు మా ధూమ్ధామ్గా చేసుకోరు ఈ రాజమ్మ పీరు పండుగ. ఈ రాజమ్మ పీరు పండుగ ప్రత్యేకత ఏంటంటే ఈడ ఏం మొక్కినా అనుకున్నట్టు అవుతుందట. మరి ఆ నమ్మకం ఎన్నటి సంది ఉందో ఎప్పటి నుంచి చేస్తుర్రో తెలియదు కానీ ఈ పీర్ల పండుగ ఎప్పటికి ఇట్లనే జరగాలని, ఏమన్నా కోరికలు ఉంటే భక్తులందరూ పోయి మొక్కులు చెల్లించుకోవాలని మనం కూడా కోరుకుందాం. ఒకవేళ మీరు చూడకపోయినుంటే ఇగో మా వీడియోలో చూడండి. నీకు ఏమిస్తే తీర్థదయ్య మానవరము, నీకు ఎట్లా ఇస్తే నీకు ఏం చేస్తే తీర్థది నాన్న. మాకు జన్మ కారణమైన మా ప్రేమానురాగాలను మా ఇష్టాలను కోరుకున్నావు. నీ జేబులో నయా పైసా లేకుండా నా పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడతారో అని చెప్పేసి ఆలోచించిన వ్యక్తి మొదటి వ్యక్తి నువ్వే కదా. మా సూపర్ హీరో కదా, మా ఫస్ట్ హీరో, మై లెజెండ్, మై హీరో, మై ఫాదర్. నాన్న అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు దయచేసి చేయలేప. ఎవరికైతే నాన్న ఇష్టం ఉన్నాడో చేతి లేపారో దయచేసి. నాకు కూడా మా నాన్న అంటే చాలా ఇష్టం. నీ మనసంతా